ఆయాసం వచ్చింది, నా వల్ల కాదు. రంపచోడవరం తీసుకెళ్ళమని మా ఆయన అడిగాను, తీసుకెళ్ళను పోతలుగా అన్నారు. బట్ నా ఫ్రెండ్ ఉంది, అది తీసుకెళ్తుంది అనమాట నన్ను. రావే వెళ్దాం మన ఇద్దరం. హాయ్. సో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. బాయ్. నా కళ్ళతో ఇంకోసారి చెప్పు. మా కళ్ళతో చూసింది మీకు కూడా చూపిస్తాం, లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. చూడండి, ఎండ చూస్తే మామూలుగా లేదు బాబో. ఈ ఎండలో ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటక్క రంపచోడవరం అని చెప్పి బస్ స్టాప్కి తీసుకొచ్చామని అనుకుంటున్నారా? మేము వెళ్ళే దారిలోనే మేము ఫస్ట్ అయితే బస్ స్టాప్కి వెళ్ళి మా ఫ్రెండ్ కొరియర్ చేయాలంటే బ్లౌజెస్ అక్కడ ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత బండిలో ఫుల్గా పెట్రోల్ కొట్టించుకుని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిన ప్లేస్ దగ్గర నుంచి రంపచోడవరం ఎగ్జాక్ట్గా 64 కిలోమీటర్లు ఉంది. ఫస్ట్లో అయితే అనుకున్నాము అసలు ఎలా వెళ్ళగలమా లేదా ఏంటి అని. ఇదైతే ద బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. థ్రిల్లింగ్ అనేది ఎందుకో కూడా ముందు వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ మేము స్టార్ట్ అయిన టైం వచ్చేసి 12 అనమాట. అదిగో కనిపిస్తుంది చూసారా ఒక పెద్ద కొండ, అది కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనమాట. ఎంత బాగుందో దూరం నుండి చూస్తేనే. దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుందాం అనుకున్నాం, బట్ వెళ్ళేటప్పుడు టైం సరిపోదని వచ్చేటప్పుడు ఆగుదాం అనుకున్నాం. ఇంక మధ్యలో ఈ బోర్డు చూసిన తర్వాత అరకుకి 280 కిలోమీటర్లు కదా వెళ్ళిపోదామా అని అనుకున్నాం. మరి ఇప్పుడు అంత లాంగ్ ట్రిప్ వద్దులే కానీ ముందు షార్ట్ ట్రిప్ వేసి తర్వాత లాంగ్ ట్రిప్ వేద్దాం అనుకున్నాం. ఇంకా మేమైతే ఇద్దరమే వెళ్ళామన్నమాట. ఇంకా మా హస్బెండ్స్ని అడిగాం, మేము ఫస్ట్ వెళ్తున్నాం మేము ఇలా రంపచోడవరం అంటే వాళ్ళు షాక్ అయ్యారు, ఏంటి మీరు అంత దూరం వెళ్ళిపోతారా ఇద్దరే అని చెప్పి. లేదు మేము వెళ్ళొస్తాం అని చెప్పి అంత ధైర్యంగా చెప్పామన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో అయితే అడవి తగులుతుంది. లైక్ ఎక్కడి వరకు అంటే మీరు కోరుకొండ గోకవరం వరకు జనాలు అవి మంచిగానే ఉంటారు. ఇంకా గోకవరం దాటిన తర్వాత అసలు సిసలైన అడవి అయితే స్టార్ట్ అవుతుంది. అడవి అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట నాకు తెలిసినంత వరకు. ఇంకా అలా అడవిలోంచి వెళ్తుంటుంటే యాక్చువల్లీ అప్పుడు మంచి ఎండే, బట్ చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఈ పెద్ద ఇబ్బంది ఏం కలగలేదు. ఇంకా అలా వెళ్తుంటుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మరీ అంత ట్రాఫిక్ కూడా ఏం లేదు. ఎక్కడెక్కడో లైట్గా అలా బైక్లు లారీలు కనిపిస్తున్నాయి తప్ప అంతకు మించి పెద్ద హెవీ ట్రాఫిక్ ఏం లేదు. మేము వెళ్తుంది కూడా కొండ మీద అని తెలిసిన తర్వాత నాకు ఇంకా థ్రిల్లింగ్గా అనిపించింది. లైక్ ఇంకా ఆటలా మంచిగా పాటలు పాడుకుంటూ మంచిగా ఏదో ఒక మ్యాటర్స్ అవి మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. లైక్ అక్కడ అలా ఉన్నప్పుడు న్యాచురల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం అనేది నిజంగా ఒక లెక్కనే చెప్తాను నేనైతే. ఇంకా మేమిద్దరం ఎంత ధైర్యంగా వెళ్ళిపోయామంటే చాలామంది షాక్ అవుతారనమాట, ఏంటి బాబాయ్ అంత దూరం ఎలా వెళ్ళిపోయారు అని చెప్పి. ఇంకా బైక్ రైడ్ కూడా చాలా మంచిగా అనిపించింది. కార్లో కంటే బైక్లో వెళ్ళినప్పుడే మంచిగా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది నాకైతే. ఇంకా మెయిన్గా ఏంటి అంటే మేము రంపచోడవరం వెళ్తున్నామని చెప్పాను కదా, దారిలో మా ఫ్రెండ్కి చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి. ఏవే బండిలో పెట్రోల్ అయిపోతే ఏం చేద్దామని. ఏముందే ఏదో ఒకటి చేద్దాంలే అయినా పెట్రోల్ ఉంది కదా అని నేను. ఇంకొక డౌట్ వచ్చింది, బండి ఏదైనా ట్రబుల్ ఇచ్చాకపోతే పులొచ్చి తినేస్తుందా అని. అయిపోయి నువ్వు అలాంటివి ఏం పెట్టకే బాబు అని అంటున్నాము. ఇంక వెళ్ళేటప్పుడే బాపనమ్మ తల్లి గుడి అని చెప్పి ఇది అడవి మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది అనమాట. చాలా ఫేమస్. ఎవరైనా ఈ వే నుంచి వెళ్తే కంపల్సరీ దర్శించుకుని వెళ్తారు. మేము కూడా వెళ్ళాం, అది రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు చూపిస్తాం మీకు టెంపుల్ అయితే. ఇంకా మేము అలా ఇంకా బాపనమ్మ తల్లి గుడి తగిలింది అంటే దాని అర్థం రంపచోడవరం మాకు చాలా దగ్గరలో ఉంది అని. ఇంక ఇప్పుడు మళ్ళీ విలేజెస్ అవి స్టార్ట్ అయినాయి. ఇంకా లోపల నుంచి వెళ్తుంటుంటే భలే అనిపిస్తుంది అనమాట. ఏరియా మొత్తం లైక్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి సూపర్ ఏమో, ఎప్పుడు చూసినా వర్షాలు కురుస్తూ చాలా చల్లగా అలా ఉంటుందేమో అని అనిపించింది మాకైతే. వెదర్ అంత బాగా నచ్చింది నాకు. ఇంక దారిలో అయితే జీడి తోటలు ఉన్నాయి బాబోయ్. అంటే మా సైడ్ కొబ్బరి చెట్లు ఎక్కువ, అది మీకు చాలాసార్లు వీడియోలో కూడా చూపించాను. మా ఊరు రామరాజులంక వీడియో అవన్నీ కూడా తీశాను కదా. జీడి తోటల విషయాలకు వస్తే ఎప్పుడైనా ఒక చెట్టు 2 చెట్లు చూడడమే తప్ప తోటలు చూసి అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అలాంటప్పుడు జీడి తోటలు కనిపిస్తే ఇంకా ఆగుతామా, ఇంకా ఆగిపోయి అక్కడ జీడిపళ్ళు అవి తిని అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను. ఇంకా రోడ్డు చూడండి ఎంత అందంగా ఉందో, మంచిగా కౌస్ అయ్యి తిరుగుతూ చూడడానికి చాలా ముచ్చటగా వేసింది మాకైతే. మాకైతే వెళ్ళే దారి అంతా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. ఇంకా మెయిన్ ఏంటి అంటే కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి ఇంకా రంపచోడవరానికి ఎంతో దూరంలో లేము, చాలా దగ్గరగా ఉన్నాం. శివుడు కూడా అయితే ఎంట్రన్స్లోనే మనకు తగులుద్ది. ఇంకా అలా వెళ్తున్నప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే వాటర్ ఫాల్స్
అనేవి మన ఏరియాల్లోనే చాలా ఉంటాయి. నేను తిరుపతి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ అండ్ బయట స్టేట్స్లో వాటర్ ఫాల్స్ అవి నాకు ఐడియా ఉన్నాయి, కానీ రంపచోడవరం, మారేడుమిల్లి ఇవి రావడం అయితే నేను ఫస్ట్ టైం. మారేడుమిల్లి అయితే అసలు వెళ్ళలేదు. ఇంకా రంపచోడవరం వాటర్ ఫాల్స్కి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మేమిద్దరం కలిసేమో అంటే ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ అల్లరి చేయడంలో కానీ ఫస్ట్ ప్లేస్లో మమ్మల్నే పెట్టచ్చు, అందులో నో డౌట్. అసలు ఇంకా మా బ్యాచ్ మొత్తం కలిస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అలాంటిది ఇంకా ఇంత పీస్ఫుల్ ఏరియాలకు వచ్చినప్పుడు అయితే ముందులో భయపడ్డాము. ఇంటి దగ్గర ఫుల్గా తినేసాం కదా, దారిలో ఆకలిస్తే ఏమైనా ఉంటాయా ఏంటి అని. మధ్యలో మనకు మంచిగా విలేజెస్ అవి దొరుకుతాయి, మనకి కావాలన్నా సరే తీసుకోవచ్చు. మేమైతే వాటర్ బాటిల్స్ అండ్ డ్రింక్ బాటిల్స్ అయితే తీసుకుని బైక్లో పెట్టేసుకుని అలా స్లోగా వెళ్తున్నాం అనమాట. ఇంకా అలా అవి చూస్తూ ఉంటుంటే కొంచెం సేపు అక్కడే ఉండిపోవాలనిపించింది. లైక్ నేను వెళ్ళప్పుడే 2 weeks అయింది, ఇంకా నా మైండ్ కొంచెం అక్కడక్కడే తిరుగుతుందనమాట. ఇంకా ఈలోగా జీడి తోటలు అయితే మనం ఎప్పటి నుండో మంచి సస్పెన్స్గా చెప్తున్నాను కదా, జీడి తోటలు అయితే వచ్చేసినాయి. వెళ్ళిన తర్వాత జీడిపళ్ళు ఏరేసుకుంటున్నాను, కానీ ఒక్కొక్కళ్ళు అక్కడ కాపలాలు పెడతారంట. అది రాగానే ప్రసన్న ఏమో అయిపోయి భయం వేసేస్తుంది, వచ్చేవే అంది. ఇంకా అక్కడే బుడ్డి పిల్లలు ఇద్దరు వచ్చి జీడిపళ్ళు అయితే ఏరుకుంటున్నారు. ఇంకా వాళ్ళకైతే మంచిగా మేము కూడా ఏరుస్తాం మీకు అది ఇది అని చెప్పాము, ఎందుకంటే అప్పుడైతేనే కదా ఒక పండు తిన్నా సరే ఏమనరు. అందుకే జీడిపళ్ళు అసలు అది తినగానే అసలు ఎప్పుడైనా మనకి టేస్ట్ తగిలి కొంచెం గ్యాప్ వచ్చేసి తర్వాత మళ్ళీ అదే టేస్ట్ మనం చేస్తే లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోద్ది అనమాట. సేమ్ నాకు అదే ఫీలింగ్ అయితే వచ్చింది జీడిపండు తినగానే. ఇంకా ప్రసన్న అయితే కొంచెం వగరగా ఉందే బాబు ఎలా తినేసావు నువ్వు అని అంది. ఫైనల్గా మేమైతే నేను ప్రసన్నాన్ని అడుగుతున్నాను, ఏవే జీడి పిక్కలు ఏమైనా తెచ్చేసావా అని. లేదో బాబు ఒకటే తెచ్చాను అంది, ఎందుకంటే కొనుక్కోవాలన్నా సరే కొనుక్కోవచ్చు. కేజీ 140 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా జీడి తోటల పని కూడా కానిచ్చేసాము. అయిపోయిన తర్వాత ఇంక మనం ఇంక రంపచోడవరం వాటర్ ఫాల్స్కి ఎంతో దూరంలో లేము, చాలా దగ్గరగా వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఈ రోడ్ అయితే ఇంకా బాగా నచ్చేసింది. దగ్గరికి వెళ్తున్న కొద్దీ కూడా రోడ్లు ఆ కర్వ్స్ అవన్నీ కూడా భలే అనిపించినాయి, ఎందుకంటే కొండ మీద కదా, లైక్ ఆ ఫీలింగే వేరే అనిపించింది. ఇంక దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చింది మాకు. ఇది వీక్ డేలో వెళ్ళాం కదా, వీకెండ్స్ అయితే జనాలు ఉంటారు, సాటర్డే సండే అయితే మరి వీక్ డేస్లో ఎవరైనా ఉంటారా అని డౌట్ వచ్చింది. సర్లే మనం వెళ్దాం అనుకున్నాం. బైకులు చూసి చాలామందే ఉంటారు అనుకున్నాం, కానీ బైక్లో ఉన్నాయి, మనుషులు కనిపించలేదు మాకు. 50 రూపీస్ అయితే టికెట్ తీసుకుని నేను ప్రసన్న అయితే 100 రూపీస్ పెట్టి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు అయితే మొత్తం కోతులు, కుక్కలు అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. కోతులు అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి, కొంచెం భయం వేసింది, బట్ ఏం కాదులే అని చెప్పి అయితే ముందుకు వెళ్తున్నాం. అరౌండ్ ఒక నడవడానికి అయితే 1 కిలోమీటర్ పైనే ఉంది మనకు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే. ముందేమో కొండలా ఉంటుంది, తర్వాత ఏమో స్టెప్స్ ఎక్కువ వెళ్ళాలి. ఇంకా అదంతా చూస్తుంటుంటే భలే అనిపించింది మా ఇద్దరికి కూడా. లైక్ అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏవే కుక్కలు ఏమైనా వచ్చేస్తాయి ఏంటి ఆగు అంటుందన్నమాట. ఇంకా అలాగే స్లోగా వెళ్తూ ఉంటుంటే లైక్ అవన్నీ కూడా చూస్తుంటుంటే అడవు మధ్యలోంచి అలా కొండలు మధ్యలో వాటర్ ఫాల్స్ అనేది ఆ ఎక్స్పీరియన్స్ అది భలే అనిపిస్తుంది నాకు. ఇలాంటి చోట్లకి మనం ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఇది చాలా లైక్ కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్న ట్రెక్కింగే. సో మనం ఎంత ఫిట్గా ఉంటే అంత పెద్ద ట్రెక్కింగ్లు చేయొచ్చు. అందుకేనేమో మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారు హెల్త్ మంచిగా చూసుకోవాలి కదా అని చెప్పి. ఇదే ట్రెక్కింగ్ చేయకపోతే నేను తీసుకెళ్ళమన్న ట్రెక్కింగ్స్ అయితే కొంచెం కష్టమే. మధ్యలో ఆగుతూ ఎక్కుతూ ఎలా అయితే ఫైనల్గా కొండ కంప్లీట్ అయింది, తర్వాత మెట్లు కూడా కంప్లీట్ అయినాయి. ఇంక ఈ వంతెన చూసిన దగ్గర అయితే నేను పిచ్చ కేకలేసేస్తున్నాను. ఆ వాటర్ ఫాల్స్ చూడగానే భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇప్పుడు ఒక ట్విస్ట్ మొదలవుతుంది అనమాట. ఇక్కడ వరకు బాగానే వచ్చేసాను, వాటర్ ఫాల్స్ కూడా ఇష్టమనే చెప్పాను, కానీ దిగడానికి నేను చేసిన పెంట అయితే మామూలు పెంట కాదు. ప్రసన్న అయితే దిగిపోయి వెళ్ళిపోయి ఇంకా ఫుల్గా స్నానం చేసేస్తుంది అక్కడ, అంత బాగా నచ్చింది. నాకేమో భయం వేస్తుంది అనమాట. అదేమో ఏం కాదు రా నేను ఉంటాను అది ఇది అని చెప్పి ఎలా అయితే ఒక 10 నిమిషాలు బ్రతిమాలితే కానీ నేను కదలలేదు అక్కడికి. ఇంకా వెళ్ళిన తర్వాత మామూలే, వెళ్ళిన తర్వాత ఏమో రావాలనిపించదు. ఇంకా వాటర్ నెత్తి మీద పడుతుంటుంటే బాబాయ్ ఏదైనా రాయి పడిపోతుందా అనిపించింది, అంత వాటర్ ఫోర్స్గా వస్తున్నాయి అనమాట. ఇంకా ఫైనల్గా మేము మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా అప్పటికి వచ్చేసి టైం అరౌండ్ 3:15 అయిందనమాట. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతే ఎలానూ ఇంటికి వెళ్ళడానికి 1.5 అవర్ అలా పట్టేస్తుంది. ఇంక ఇప్పుడు మెయిన్ ఏంటంటే అక్కడ 2 తమ్ముళ్ళు దొరికారు 10th క్లాస్ అంటే వాళ్ళు. అక్క మాది గోకవరమే, మేము అటే వెళ్తామన్నారు. సరే నడండి రా అన్నాము. ఇంకా మధ్యలో చెప్పాను కదా మీకు బాపనమ్మ తల్లి గుడి చాలా ఫేమస్, ఆమె స్వయంగా వెలిచిన అమ్మవారు అని చెప్పి అక్కడికి వెళ్ళి అయితే మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాం. ఇంకా మేము అలా దండం పెట్టుకున్నామో లేదో అప్పటికే అడవి కదా, లైక్ 3కి 4కి మొత్తం క్లైమేట్ మారిపోద్ది, మంచిగా మబ్బుగా క్లౌడీగా ఉంటుంది అనమాట. ఇంక మేము వెళ్తున్నప్పుడు మొత్తం వెదర్ మొత్తం మారిపోయి మంచిగా గాలి విపరీతంగా వేస్తుంది అనమాట. భలే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.